నమస్తే టారోట్ ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో రానున్న 24 గంటలు రానున్న 24 గంటలు మీ జీవితంలో ఎలాంటి భూమికను పోషించబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది కలెక్టివ్ జనరల్ టైమ్లెస్ టారోట్ రీడింగ్ అంటేనే ఇక్కడ చాలా మంది ఎనర్జీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి కొన్ని మెసేజెస్ కొంతమందితో రెజనేట్ అవ్వచ్చు, కొన్ని మెసేజెస్ కొంతమందికి వర్తించకపోవచ్చు. ఏవైతే మెసేజెస్ మనకు వర్తిస్తున్నాయో అవి మన మెసేజెస్. ఫర్ దట్ లెట్స్ బి గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ఏవైతే మనతో వర్తించట్లేదో, రెజనేట్ అవ్వట్లేదో అవి ఇతరులకి చెందే మెసేజెస్ అని చెప్పి లెట్స్ బి హ్యాపీ ఫర్ దెమ్. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్, దీనికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఇది ఎప్పుడైనా మీకు కనిపిస్తుంది అంటే దీంట్లో మీకోసం దాగి ఉన్న మెసేజెస్ ఉన్నాయని అర్థం అనమాట. అలా మీ స్క్రీన్ పైన ఈ వీడియో ఎప్పుడు పాపప్ అయినా కానీ మీరు హ్యాపీగా ఓపెన్ చేసి మీరు వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా రానున్న 24 గంటలు మీ లైఫ్లో ఎలాంటి భూమికను పోషించబోతున్నాయో ఫస్ట్ అయితే మనం టారో కార్డ్స్ ద్వారా చూద్దాం. అంటే నెక్స్ట్ 24 అవర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాయి, లేదు మీ లైఫ్లో ఈ 24 అవర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాం. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ రానున్న 24 గంటలు మీరు ఎప్పుడు ఈ వీడియో చూసినా కానీ అప్పటి నుంచి 24 గంటల్లో మీకు ఎలాంటి ఇన్సిడెన్సెస్ జరగచ్చు, లేదు ఏం జరగచ్చు, లేకపోతే మీరు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, ఇవన్నీ మనం చూద్దాం. 8 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, జస్టిస్, టవర్ అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే రానున్న 24 గంటల్లో కొంతమంది డిసప్పాయింట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. దేంట్లో డిసప్పాయింట్ అవుతున్నారు అంటే ప్రేమ విషయంలో డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు మిమ్మల్ని అజాగ్రత్త చేయడం కానీ, లేదు మీ మాట వినకపోవడం కానీ, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడడం కానీ, మిమ్మల్ని పట్టించుకోకపోవడం కానీ ఇలాంటివి ఏమన్నా జరగచ్చు. తద్వారా మీరు బాధపడచ్చు, మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు. మీరు అంటే వీళ్ళ నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి, వీళ్ళు మన లైఫ్లో వద్దు అన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే కామ్గా లేవు, స్టేబుల్గా లేవు, బ్యాలెన్స్లో లేవు. ఎనర్జీస్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. సో ఈ ఎనర్జీస్ అప్ అండ్ డౌన్ అవుతున్న దానివల్ల మీరు ఇలాంటి ఫీలింగ్స్లోకి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్లో అంటే ఫైర్ ఎనర్జీస్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు, ఎందుకంటే ఇక్కడ వాన్స్ వచ్చింది అండ్ ఇక్కడ వాటర్ ఎనర్జీ వచ్చింది. అంటే మీరు కూల్ హెడెడ్గా ఉండాలనుకుంటారు, ప్రశాంతంగా ఉండాలనుకుంటారు, ఓపిక్గా ఉండాలనుకుంటారు, కానీ ఎక్కడో మిమ్మల్ని ఇన్స్టిగేట్ చేస్తారనమాట, ట్రిగర్ చేస్తారు. వీళ్ళ మాటల వల్ల కావచ్చు, చేతల వల్ల కావచ్చు, బిహేవియర్ వల్ల కావచ్చు, మీరు ట్రిగర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి దే విల్ ఫైండ్ దేర్ న్యూ లవ్, కొత్త ప్రేమ దొరుకుతుంది కొంతమందికి. అండ్ దీనివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమందికి న్యాయం జరుగుతుంది, నిజాలు మీకు తెలుస్తున్నాయి అండ్ మీకు జరగాల్సిన న్యాయం అయితే మీకు జరుగుతోంది. కొంతమందికి కోర్ట్ కేసెస్ ఉంటే కోర్ట్ కేసెస్ మీకు ఫేవరబుల్గా రావడానికి కొంతమందికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే సడన్గా అన్ప్రెడిక్టబుల్గా మీ చేజారిపోవడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి టవర్ కార్డ్ కనిపిస్తుంది కాబట్టి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంతమందికి వాయిదాలు పడవచ్చు, కొంతమందికి అనుకున్న న్యాయం జరగకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ టవర్ కార్డ్ వల్ల ఏదో ఒక గొడవ రావడము, మాట అనుకోవడము. ఇప్పుడు అంతా ప్రశాంతంగా అయిపోయింది, ఇది ఒక్కటి జరిగిపోయిందంటే ఇంకా అయిపోయింది, ఈ పని అయిపోయింది అనుకున్న దగ్గర ఆ పని ఏంటంటే మళ్ళీ మొదటికి రావడం. అంటే అక్కడి వరకు వచ్చి చివరి వరకు వచ్చి చేజారిపోతుంది కొంతమందికి. సో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వాటి నుంచి బయటపడగలుగుతారు. అంటే మన నోరు అదుపులో పెట్టుకొని, మన ఎమోషన్స్ని అదుపులో పెట్టుకొని 24 గంటలు మనం కొంచెం ప్రశాంతంగా ఉండగలిగితే, అంటే జరిగేవి ఎట్లాగో జరుగుతూ ఉంటాయి కానీ ఎక్కువ డ్యామేజ్ కాకుండా తక్కువ డ్యామేజ్తో బయటపడగలుగుతాం. అలా కాకుండా మనం ఎమోషనల్ అయిపోయి మనం మాట్లాడేసి మనం కానీ ఇలాంటివి కానీ చేసినామంటే డ్యామేజ్ ఎక్కువ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే డిజాస్టర్స్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కొన్నిటిని మనం వదిలేయాల్సిన టైం అనమాట. అన్నిటిని మనం పట్టు పెట్టుకుంటే కుదరదు, ఇక్కడ కొన్ని వదిలేయాలి. ఈ కొన్ని వదిలేసిన దానివల్ల నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు, లేకపోతే ఎక్కువ నష్టపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే కొత్త ప్రాజెక్ట్స్ ఆఫర్స్ రావడం, అంటే ఏదో నేను చేయాలి, ఏదో నేను సాధించాలి, ఏదో నేను క్రియేట్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొత్త వంటకం ట్రై చేయడము, లేకపోతే కొత్త పెయింటింగ్ చేయడము, అట్లా ఏదో ఒకటి కొత్తగా సృష్టించాలి అన్న ఫీలింగ్ రావడం,
అలా చేయడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్స్ ఆఫర్ రావడం ఇలాంటివి ఉన్నాయి. మీ విల్ పవర్ పైన ఆధారపడి ఉంది. మీ విల్ పవర్ కానీ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఇలాంటి ఇన్సిడెన్సెస్ని దాని ఇంటెన్సిటీని తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఒక చెయ్యి ఎంతసేపు ఆడుతుంది, 2 చేతులు తగిలితేనే కదా శబ్దం వస్తుంది. సో ఒక చెయ్యిని ఆడనిచ్చేసి వాళ్ళల్లో ఆ కోపము, ఆవేశము ఇవన్నీ తగ్గిన తర్వాత ప్రశాంతంగా వాళ్ళని కూర్చొని పెట్టుకొని మాట్లాడితే అప్పుడు వాళ్ళు మన మాట వింటారు. ఆ కోపంలో ఉన్నప్పుడు కానీ మీరు కూర్చొని మీరు ఇంకొంచెం రెచ్చగొట్టినట్టు, లేదు మీరు ఇంకా మాటకు మాట జోడించినారంటే అది పెద్దదైపోతుంది, బిగ్గర్ కయాస్కి లీడ్ చేస్తుంది. సో మీరు కొంచెం మీరు ఓపిక్గా, మీరు బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు, మీరు వీడియో చూస్తున్నారు కదా, సో మీరే కొంచెం తగ్గిన దానివల్ల తప్పలేదు. మనం ఇంకా కొంచెం ఎక్కువ రియాక్ట్ అయినాము అంటే ఎదుటి వాళ్ళు ఇంకా ఎక్కువ రెచ్చిపోవడానికి హై ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మీరు మీ పవర్ని ఉపయోగించే టైం కాదు ఇది, కొంచెం ప్రశాంతంగా ఉండాల్సిన టైం అన్నమాట. అండ్ ఇక్కడ గ్రోత్కి కూడా హై ఛాన్సెస్ ఉంది. 24 అవర్స్లో మీరు ఎదగడానికి మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. సో వాటిని మీరు ఎంత సద్వినియోగం చేసుకుంటే మీరు ఆ విధంగా మీరు లైఫ్లో మీరు ముందరికి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఆరికల్ కార్డ్స్ ద్వారా మీకు ఏం మెసేజెస్ గైడెన్స్ వస్తుందో చూద్దాం మనం. ఎవరైతే చూస్తున్నారో ఆరికల్ కార్డ్స్ ఇస్తున్న గైడెన్స్ మనం ఇప్పుడు చూద్దాం. టెల్ ద ట్రూత్, నిజమే అంటే చెప్పండి. ఇక్కడ ఈ గొడవలు జరిగేస్తున్నప్పుడు మీరు ఎంత నిజాయితీగా ఉంటే అంత మేలు, అంత డ్యామేజ్ని తగ్గించుకుంటారు. మీరు అబద్ధం చెప్పి వాళ్ళకి ఇంకా కోపం తెప్పించి, లేదు వాళ్ళు అబద్ధం చెప్తుంటే ఇంకా మీరు ఎక్కువ కోపడ్డారనుకోండి, డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో టెల్ ద ట్రూత్, నిజమే అంటే చెప్పండి. డివైన్ మెసేజెస్, సో ఇది మీకు డివైన్ మెసేజ్, ఇది జరగబోతోంది, ఇది ముందే మీకు హెడ్సప్ ఇచ్చి హెచ్చరిస్తున్నారు. సో కాబట్టి మీరు డివైన్ మెసేజెస్ని, డివైన్ని మీరు రెస్పెక్ట్ చేయండి అని చెప్తున్నారనమాట. ఫర్గివ్, ఎవరైతే మీతో ఇట్లా బిహేవ్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళని అంటే ఫర్గివ్ చేసి ముందరికి వెళ్ళిపోండి. ఎందుకు అంటే వీళ్ళకి కూడా తెలీదు, అంటే వీళ్ళ కంట్రోల్లో లేకుండా ఇప్పుడు మనకి కోపం కంట్రోల్ చేసుకోగలిగితే ఒక రకం, అన్కంట్రోలబుల్ కోపం ఉన్న దాని వల్ల ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. మనం క్షమించేసి ముందరికి వెళ్ళిపోయినాము అంటే మనకి మంచిది, లేకపోతే మనం బాధపడి ఎనర్జీ లాస్ అవుతాం అనమాట. ఫర్గివ్, ఫర్గెట్, మూవ్ ఫార్వర్డ్. ఫర్గివ్ ఎక్కడ చేయాలి అంటే క్షమించగలిగే తప్పు చేసింటే ఫర్గివ్ చేయండి. క్షమించరాని నేరం చేసినా కానీ ఫర్గివ్ చేసి ఇంక అసలు వాళ్ళ ముఖం చూడకుండా ముందరికి వెళ్ళిపోండి. మన చేతిలో ఇంక అంతకు మించి ఇంకేం లేదు. ఎర్త్ మ్యాజిక్, సో అంటే ఇక్కడ మీరు గ్రౌండింగ్ చేయండి బెటర్ అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల ఈ నెగటివ్ ఎమోషన్స్ ఎక్కువైపోయి మనం కూడా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్ళిపోతున్నాం కదా. మళ్ళీ మన బ్యాలెన్స్ని మనం వెనక్కి తెచ్చుకోవడానికి గ్రౌండింగ్ మనకి హెల్ప్ చేస్తుంది. ఎర్త్ మ్యాజిక్, లెట్ ఎర్త్ వర్క్ ఇట్ మ్యాజిక్ అని చెప్తున్నారనమాట. మీరు ప్రొటెక్టెడ్ ఖచ్చితంగా. మీరు గ్రౌండింగ్ చేసిన దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనము ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి ఎర్తింగ్ ఎలాగనో మనకి గ్రౌండింగ్ అలా హెల్ప్ చేస్తుంది. మనలో ఉన్న అనీవన్ ఎనర్జీస్ని, నెగటివ్ ఎనర్జీస్ని మొత్తం భూమి తీసేసుకుంటుంది. మనకి పాజిటివ్ ఎనర్జీస్తో మనల్ని నింపుతుందన్నమాట. బ్యూటిఫుల్ చేంజ్, ఇది ఒక బ్యూటిఫుల్ మార్పు కోసం జరుగుతున్న ఇన్స్టెన్సెస్ అంటే ఇవన్నీ. అంటే లైఫ్లో ఏదో బ్యూటిఫుల్ థింగ్ జరగబోతోంది. అంటే ఈ గొడవ తర్వాతనో, లేకపోతే ఈ న్యాయం తర్వాతనో, లేకపోతే ఈ ప్రేమ తర్వాతనో, లేకపోతే ఈ న్యూ బిగినింగ్స్ తర్వాతనో ఈ సడన్ చేంజ్ వల్ల మన లైఫ్లో ఏదో మార్పు జరగబోతోంది. ఈ మార్పు వల్ల మనం బెటర్ పర్సన్ అవ్వబోతున్నాం. అందుకని మన లైఫ్లో ఇది జరుగుతోంది. కాబట్టి దీన్ని మన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం వస్తున్న మార్పు కిందనే పరిగణిస్తాము. అంతేగాని ఇది మన పతనం కోసమో లేకపోతే మనకు చెడు చేయడం కోసమో కాదు, మనం ఏదో రియలైజ్ అవ్వడం కోసం. ఈ వ్యక్తులు ఇట్లా మాట్లాడుతున్నప్పుడే వీళ్ళ నిజస్వరూపం తెలుస్తుంది. వీళ్ళకి మన పైన ఎంత గౌరవం ఉంది, వీళ్ళు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. అండ్ వీళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారో కూడా మనకు తెలుస్తుంది. అండ్ మనం దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నామో తెలుస్తుంది. మనకి ఏ విధంగా న్యాయం జరగబోతుందో కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే వీళ్ళు మనకి ఏదో అన్యాయం చేయడానికి ప్లాన్ వేసుకొని ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఈ మనుషుల కన్నా దేవుడు చాలా
పవర్ఫుల్ కదా. సో దేవుడైతే ఎవరైతే నిజాయితీగా ఉన్నారో, ఎవరైతే మంచి కర్మం చేసుకున్నారో వాళ్ళకి న్యాయమే చేస్తాడు. దానికి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అదే డివైన్ పవర్. అందుకనే ఇక్కడ డివైన్ మెసేజెస్ వచ్చింది. సో మీకైతే న్యాయం జరిపిస్తారు కాబట్టి మీరైతే ఓర్పుతో ఓపికతో ఉండాలి అని చెప్తున్నారనమాట. అందుకనే భూమాతకి ఎంతైతే ఓపిక ఉందో, అందుకనే ఇక్కడ ఎర్త్ మ్యాజిక్ కూడా ఇచ్చినారు. భూమాతకి ఎంతో ఓపిక ఉంది చూడండి. మనం ఎన్ని విధ్వంసాలు చేస్తా అన్నా గానీ, నేచురల్ కలామిటీస్ కొన్ని అయితే, మ్యాన్ మేడ్ కలామిటీస్ కొన్ని ఉన్నాయి కదా, మనం ఎంత మిస్యూజ్ చేసి నేచర్ ని మనం ఎంత టార్చర్ చేస్తానా గానీ భూమి మనల్ని ఎంత ఇదిగా భరిస్తుంది. సో మీరు కూడా అట్లా ఓర్పుతో ఉండండి, మీకు కూడా మంచి జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఇది జీ లెటర్, ఎందుకంటే నాకు ఇక్కడ జీ కనిపిస్తుంది. జీ లెటర్ తో స్టార్ట్ అయ్యే పేరు వాళ్ళ వల్ల నష్టం కలగడానికి గానీ, కొంతమందికి ఈ జీ లెటర్ స్టార్టింగ్ వాళ్ళతో ఇంకా బెటర్ డేస్ రావడం గానీ జరగబోతోంది అని ఇక్కడ నాకు కార్డ్ ని చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. అండ్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కోపం తెచ్చుకోకండి. మీకు ఏవో మెసేజెస్, డివైన్ మెసేజెస్ వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈ సిచ్యువేషన్ వల్ల మీరు కొంచెం నేర్చుకోబోతున్నారు. సో ఏదైతే నేర్చుకోబోతున్నారో అది మీ ఉన్నతికి హెల్ప్ చేస్తుంది. మీరు వీలైతే ఊల్ఫ్ మ్యాజిక్ బిగన్ నవ్ అని చెప్పుకుంటూ ఉండండి. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, ఆల్ ఈజ్ వెల్, అంత మంచి జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ మై హైయెస్ట్ గుడ్. నా ఉన్నతి కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మైట్ బి, ఇట్ ఈస్ ఓన్లీ గివింగ్ మీ గుడ్. ఈ సిచ్యువేషన్ ఏదైనా కానీ దీని నుంచి నాకు మంచి వస్తుంది అండ్ ఐఎమ్ సేఫ్, నేను జాగ్రత్తగా ఉన్నాను, నేను సేఫ్గా ఉన్నాను. సో ఇవి చెప్పుకుంటూ ఉండండి. దీనివల్ల మీ మనోధైర్యం పెరుగుతుంది. అండ్ ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అంటే నాలో స్థైర్యాన్ని పెంచు, నాలో ధైర్యాన్ని పెంచు, నాలో ఓపికను పెంచు, నాలో ఆ మంచిని పెంచు. నేను ఈ సిచ్యువేషన్ ని ఎలా అయినా కానీ నేర్పరితనంతో నేను దీన్ని దాటడానికి నాకు శక్తినివ్వు. ఆ ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ మీకోసం మీరు చెప్పుకుంటున్నారు. మీ మ్యాజిక్ వర్కౌట్ అవ్వడానికి, మీకు మంచి జరగడానికి, మీరు హ్యాపీగా ఉండడానికి, మీకు ఈ బ్యూటిఫుల్ చేంజ్ హెల్ప్ అవ్వడానికి, మీకు ఈ డివైన్ మెసేజెస్ రైట్ టైంలో మీరు రిసీవ్ చేసుకోవడానికి, మీరు మంచి కర్మని పొందడానికి ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అనేది చెప్పుకుంటూ ఉండండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.